ఈరోజు మనము 10 మినిట్స్‌లో రెడీ అయిపోయే సింపుల్ అండ్ ఈజీ చిక్కుడుగాయ, వంకాయ పొడిగురు ఎలా వండుకోవాలో చూద్దాము. రోటీలోకి, రైస్‌లోకి అద్దిరిపోతుందండి ఈ చిక్కుడుగాయ, వంకాయ పొడిగురు. ముందుగా చిక్కుడుగాయలను శుభ్రంగా వాష్ చేసుకొని, ఈనెలు తీసుకొని పెట్టుకుందామండి. ఇలా ఉప్పు నీటిలోకి వంకాయలను ఇలా పెద్ద సైజుగా కట్ చేసుకొని పెట్టుకుందాము. తర్వాత అల్లము, పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుందాము. శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నానండి. మిక్సీ జార్లో వేసుకొని ఈ పేస్ట్ చేసుకోవడానికి ఈ అల్లం పచ్చిమిర్చి వల్ల ఈ వంకాయ పొడిగిరికి చాలా టేస్ట్ వస్తుందండి అల్లం ఫ్లేవర్తో. అందులో కొత్తిమీర వేసుకుని పేస్ట్ చేసుకుందాము. ఇలా పోపు దినుసులు రెడీ చేసుకుందామండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరగాయలు, కరివేపాకు ఇలా రెడీ చేసుకుందాము. ముందుగా మనము మిక్సీ జార్లో అల్లము, పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకుని కచ్చాబచ్చగా మిక్సీ పట్టుకుందామండి. పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుని ఉంచుకుందాము. అయితే చిక్కుడుకాయల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయంటండి. వీటిని చిక్కుడుకాయల్లో మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, జింక్, పీచు పదార్థాలు, కాల్షియం, పోలిక్ ఆమ్లం, మాంసకృతులు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయంట. వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు కూడా ఉంటాయంటండి. ముందుగా దీన్ని మనము చిక్కుడుకాయలను అసలు వంకాయలు విజిల్ వేయించుకోనక్కర్లేదండి. ఆయిల్లో మగ్గితే సరిపోతుంది. నేను ముదురుగా ఉన్నాయని ఇలా 1 విజిల్ వేయించుకున్నాను. 1 గ్లాస్ వాటర్ వేసి హై ఫ్లేమ్లో 1 విజిల్ వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా గ్యాస్ మీద లేకపోతే 5 మినిట్స్ పెద్ద మంట మీద ఉడికించుకున్న చిక్కుడుకాయలు, వంకాయలు ఉడికిపోతాయండి. ఇలాగా హై ఫ్లేమ్లో 1 విజిల్ వేయించుకుందాము. ఈ చిక్కుడుకాయలను, వంకాయలను జస్ట్ 1 విజిల్ సరిపోతుందండి. 100 గ్రాములు చిక్కుడుకాయలో దాదాపు 300కు పైగా నీరే ఉంటుందంటండి. వీటిని కూరల రూపంలో అయినా, వీటి గింజలను ఉడికించి అయినా ఇలా ఏదో ఒక విధంగా రెగ్యులర్గా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదంట. ఇది శరీరానికి తగిన శక్తిని అందించి వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచి రోగనిరోధక శక్తిని పెంచుతాయంటండి. ఇవి హృద్రోగాలు అంటే హార్ట్ డిసీజెస్, క్యాన్సర్ వంటి సమస్యలతో కూడా దూరం చేస్తాయంటండి. ముందుగా ఆవిరిపోయిన తర్వాత విజిల్ తీసుకుని దాన్ని వాటి నుండి సపరేట్ చేసుకుందామండి. వంకాయలను, చిక్కుడుకాయ ముక్కలను ఇలాగా మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరగాయలు పోపు వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ని కూడా వేసుకుని పచ్చి వాసన లేకుండా దోరగా వేయించుకుందామండి. దోరగా వేయించుకుని ఇందులో ఇప్పుడు పసుపు కూడా వేసుకుని కలుపుకుందాము. పసుపు కూడా వేసుకుని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము వాటి నుండి సపరేట్ చేసుకున్న చిక్కుడుకాయలు, వంకాయ ముక్కలు కూడా వేసుకుని ఆయిల్లో మగ్గించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. కింద నుంచి మెదుపుకుంటూ కర్రీని మనము ఆయిల్లో వంకాయలను, చిక్కుడుకాయలను మగ్గించుకుందాము. అయితే చిక్కుడుకాయలను తింటే ఆకలి తగ్గుతుందంట. ఫలితంగా బరువును నియంత్రణలో ఉంచుతుందంట. ఈ కాయల్లో ఉండే పీచు పదార్థం జీర్ణ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్ను ఆరోగ్యంతో పాటు పేగు క్యాన్సర్లు రాకుండా చేస్తుందంటండి. డయేరియా, మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చంట. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్యం కారణంగా వచ్చే అనేక వ్యాధులను నివారిస్తాయంటండి. ముందుగా దీన్ని ఆయిల్లో మగ్గిన తర్వాత రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకుని కలుపుకుందాము. ఒక నిమ్మకాయ జ్యూస్ తీసుకుని ఉంచుకుందాము. ఇది చూడండి పర్ఫెక్ట్గా ఆయిల్లో మగ్గిపోయింది. ఇందులో వాటర్ కంటెంట్ అంతా ఆవిరైపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాము. ఇది చల్లారిన తర్వాత నిమ్మకాయ జ్యూస్ వేసుకుందామండి. చాలా బాగుందండి. ఈ నిమ్మకాయ ఫ్లేవర్తో నిమ్మకాయ పులుపుతో అల్లం ఫ్లేవర్తో చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి చేయండి. చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం వేసుకుంటే ఎంతో టేస్టీ మన చిక్కుడుకాయ, వంకాయ పొడి రెడీ అండి. మన టుడే స్పెషల్లో టేస్ట్ చూసానండి. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. నిజంగా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.